హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిలోకి స్వాగతం. ఈరోజు వీడియోలో చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవే మన చిన్న ఉసిరికాయలు. ఇవి చూడంగానే చాలామందికి వాళ్ళ చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చుంటాయి. చాలామంది ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళు కదా. ఇలా ఎంతమంది తినేవాళ్ళో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇట్లా గింజల్ని సపరేట్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ 4 చీలికలుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని 3 లేదా 4 తీసుకొని వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలు కూడా వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి ఇప్పుడు కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి మెతుపుకోవాలి. ఇప్పుడు మన పాన్ని పొయ్యి వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పప్పులో జనరల్గా ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. అలాగే కారం మీ రుచికి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పప్పు రుచి చూసుకోండి. ఉసిరికాయ పులుపు సరిపోతే కనుక ఇంకా పులుపు ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇన్ కేస్ పులుపు చాలకపోతే ఇందులో 1 లేదా 2 స్పూన్ల చింతపండు రసంని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. తర్వాత తాలింపు వేసుకోవాలి కదా, పప్పుకి మెయిన్ తాలింపే కదా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఎండుమిరపకాయ గిల్లి వేసుకోవాలి, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత 3 చిన్నులపాయ గబ్బాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు ఆరోగ్యానికి మంచిది కదా, 2 టీ స్పూన్లైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి అన్నిటిని బాగా కలుపుకోండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని దించేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన చిన్న ఉసిరికాయల పప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెళ్ళబోయే ముందు ఒక మాట, నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.